రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను పెళ్లి పేరుతో మోసగించారంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని విడుదల చేసిన సెల్ఫీ వీడియో దుమారం రేపుతోంది. ఏడాదిన్నర క్రితం సామాజిక మాధ్యమంలో శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన మెసేజ్తో పరిచయం ఏర్పడిందని ఎమ్మెల్యేనే స్వయంగా తన ఫోన్ నంబర్ తీసుకుని వీడియో కాల్స్ చేయమని ఒత్తిడి చేశారని బాధితురాలు ఆరోపించారు. 2024లో ఫస్ట్ టైం కలిశాను అతన్ని. ఆయనే వచ్చేసి కారులో మా ఇంటి దగ్గరికి వచ్చి పిక్ చేసుకొని కడప రూట్ వెళ్దాం, కడప దాకా వెళ్దాం అనేసి చెప్పారు. కడప దాకా వెళ్లకుండానే రాజంపేట దగ్గర ఏదో పల్లె దగ్గర ఆపేశారు. ఎందుకండి ఆపారు అనేసరికి నాకు నువ్వు సెక్షువల్గా కావాలి అనేసి అడిగారు. నేను అలాంటి దాన్ని కాదు అనేసి చెప్పాను. నేను అలా చెప్పేలోపే నా ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేయటం, నన్ను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం లాంటివి జరిగాయి. నన్ను పెళ్లి చేసుకుంటానని ఆయన ఇచ్చిన అష్యూరెన్స్ని నేను నమ్మి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఇలా ఈ 1.5 yearలో నాకు 5 అబార్షన్స్ అయ్యాయి. ఒక 20 days ముందు నేను నిన్ను పెళ్లి చేసుకోను, నీ గురించి ఎవడొస్తాడో నేను చూస్తాను అనేసి నాకు చెప్పడం జరిగిందండి.